ఈరోజు మనము సేఫ్టీ వీక్లో ఎంటర్ అయ్యాం. 53rd నేషనల్ సేఫ్టీ వీక్ ఇప్పుడు నడుస్తుంది. 4th మార్చ్ నుంచి 10th మార్చ్ వరకు మనము ఆన్ సైట్ సేఫ్టీ ప్రొసీజర్ కానీ మన సేఫ్టీ పీపీఈ స్పెషల్లీ ఏదైతే వాడాలనో ఈరోజు మనం నేర్చుకుందాం. ఇంకా దీని గురించి మనం సైట్లో ఇంప్లిమెంట్ కంపల్సరీ చేస్తున్నారా లేదా మన అబ్జర్వేషన్ ఉండాలి. ప్లస్ మన అబ్జర్వేషన్ మన ఎంప్లాయీ సేఫ్టీ గురించి విధంగా మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం గ్లౌజెస్ గురించి తెలుసుకుందాం. మనకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లౌజెస్ ఉన్నాయి. ఇవి మనకు హౌస్ కీపింగ్లో వాడే గ్లౌజెస్. మనం స్పెషల్లీ వాష్రూమ్ క్లీనింగ్ చేసేటప్పుడు ఈ గ్లౌజెస్ వాడుతున్నాము. నెక్స్ట్ వచ్చేసి కట్ రెసిస్టెంట్ గ్లౌజెస్. ఇవి మనము హాస్పిటల్స్లో కానీ మనం గార్బేజ్ తీసేటప్పుడు నీడిల్స్ అవన్నీ కుచ్చుకోకుండా మనము ఇవి కట్ రెసిస్టెంట్ గ్లౌజెస్ వాడుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ గ్లౌజెస్. ఇవి ప్యాంట్రీలో కానీ లెబారెటరీస్లో కానీ ఇవి యూజ్ చేయాలి, కంపల్సరీ వేసుకొని ఉండాలి. లాస్ట్లో మనకు లాటెక్స్ గ్లవ్స్. మనము హౌస్ కీపింగ్లో పనిచేసేటప్పుడు కానీ ల్యాబ్స్లలో పనిచేసేటప్పుడు కానీ ఇవి కంపల్సరీ వేసుకొనే ఉండాలి. దీనివల్ల మనకు క్రాస్ కంటామినేషన్ అనేది మనం గ్లౌజెస్ వల్ల అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకు ఎస్ఓపి ప్రకారంగా సేఫ్టీ ఫేస్ మాస్క్ కంపల్సరీ పనిచేసేటప్పుడు వేసుకొనే ఉండాలి. కంపల్సరీ వర్కర్స్ దగ్గర సేఫ్టీ ఇది పీపీఈ మాస్క్ అనేది మనం కంపల్సరీ ఉండాలి. మనము ఏ సైట్లో పనిచేసేటప్పుడు హెల్మెట్, సేఫ్టీ హెల్మెట్ అనేది కంపల్సరీ మనం వేసుకొనే ఉండాలి. ఇది లేకుండా మనం సైట్లకు వెళ్ళలేము, మనకు సేఫ్టీ డివియేషన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, కంపల్సరీ హైట్లో పనిచేసేటప్పుడు ఇక్కడ మనం ఇండస్ట్రియల్ ఏరియాలో పనిచేసేటప్పుడు మనము ఇవి వాడాలి, కంపల్సరీ వేసుకొని ఉండాలి. ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు, డ్యూటీకి వచ్చినప్పటి నుంచి వేసుకొని ఉండాలి. మీరు డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇవి తీసేయవచ్చు. మనము స్పెషలీ రోడ్ క్లీనింగ్ అప్పుడు బయట పనిచేసేటప్పుడు మనం రిఫ్లెక్టర్ జాకెట్స్ లేకపోతే సేఫ్టీ జాకెట్స్, ఇటువంటి సేఫ్టీ జాకెట్స్ మనం వర్కర్స్కి వేయాలి. మనకు ఎస్ఓపి ప్రకారంగా మనం వితౌట్ సేఫ్టీ వేస్ట్ ఆర్ సేఫ్టీ జాకెట్ వాళ్ళను మనం బయటికి పనిచేయడానికి ఇవ్వలేము. ఇవి ఎందుకు వాడుతున్నామంటే దూరంకి వెళ్ళి ఏదైనా వెహికల్ వస్తున్నప్పుడు దీనిపైన ఉన్న రిఫ్లెక్టర్ బెల్ట్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల వాళ్ళకు ఒక కాషన్ అవ్వబడుతుంది, మెన్ అట్ వర్క్ అని చెప్పి. దానివల్ల మనం ఇది వేసుకోవడానికి కంపల్షన్ మన ఎంప్లాయీస్కి అదే చేయాలి. కాషన్ బోర్డ్ ప్రతి ఒక్క క్లీనింగ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క చోట అది వాష్రూమ్ ఉన్నా కానీ, అది మనకు ఆఫీసెస్ ఉన్నా కానీ, అది మనం ఏ ఏరియా క్లీన్ చేస్తున్నప్పుడు కాషన్ బోర్డ్ అనేది కంపల్సరీగా మనకు ఏరియా ముందర మనకు ఒక కాషన్ లాగా మనం నడిచేటప్పుడు కానీ క్లీన్ చేసేటప్పుడు కానీ వాళ్ళకి తెలుస్తుంది, కస్టమర్స్కి కానీ అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి కానీ మనం యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు కాషన్ బోర్డ్ పెట్టి. యాజ్ అన్ ఎంప్లాయీ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సేఫ్టీ షూస్ మనకు ఏదో ఒకటి సేఫ్టీ దానివల్ల మనం ఇది వేసుకోవాలి, కానీ దీనివల్ల మనం మేజర్ ఇన్సిడెంట్స్ మనం దీనివల్ల అవాయిడ్ చేయొచ్చు. ఆన్ వర్క్ ఇన్సిడెంట్స్ అనేది మనం చెప్పలేము, కానీ వీ కెన్ అవాయిడ్ మోస్ట్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్ బై వేరింగ్ అవర్ సేఫ్టీ షూస్. మనకు ఇంజురీస్ అనేది కలిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ.